115వ కీర్తన 4వ వచనం 8వ వచనం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. 8వ వచనం. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. మరలా మాట నేను చెప్తాను చూడండి. వారి విగ్రహాలు వెండి బంగారం అట, అంటే విగ్రహాలు వెండి బంగారం రాయి సంథింగ్. వాటిని చేయువారు వాటిని పూజించువారు వాటి వంటి వారై ఉన్నారు. అంటే విగ్రహాలను పూజించే వాళ్ళు విగ్రహాల వంటి వారిగా మారిపోతారట. అది విషయం. వారి విగ్రహాలు వెండి బంగారంలో, విగ్రహాలను చేయవారు కూడా వాటి వంటి వారు అయిపోతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వినడానికి విచిత్రంగా ఉంటుంది. విగ్రహాలను పూజించేవారు విగ్రహాల్లా మారిపోతారా? విగ్రహాల వలె అయిపోతారా? దేన్ని విగ్రహంగా అనుకుంటే అలాగా వాటిలాగా మనం మారిపోతామా అంటే వినడానికి విచిత్రంగా ఉన్న దేవుడు చెప్తే నిజం కదా, అంతే కదా. ఎంత వింతైన విషయం ఉన్నా బైబిల్లో దేవుడు చెప్పాడంటే అది నిజం. క్రైస్తవుడు అంత గుడ్డిగా దేవుడు ఏం చెప్పినా నమ్మేయాలి. ఇంక అందులో మళ్ళీ వేరే క్వశ్చన్ ఏం చేయకూడదు. అయితే నేను నమ్మించడానికి ప్రయత్నిస్తాను, అందుకే కదా మేము ఉన్నది. ఇప్పుడు ఒకసారి నేను కింద బెడ్రూమ్లో ఉన్నాను. హాల్లో మా నాన్నగారు మా అన్నయ్య మాట్లాడుకుంటున్నారంటే దేవుడి గురించి, యేసుక్రీస్తు గురించి కావాలని సీరియస్గా మా అన్నయ్య తిడుతున్నాడు. నేను గదిలో ఉన్నానని తెలుసు, నాకు వినబడుతుందని వింటంటే ఇంకా గట్టిగా నాకు వినబడుతుందో లేదని గట్టిగా అంటున్నాడు. అన్న మాటల్లో ఏమన్నాడంటే, వీళ్ళ బొట్లు తీసేసి చెవులు తీసేసి ఇలాగా ఎలా పడితే అలాగా దరిద్రంగా తయారవుతారు, ఎంచక్క మన సాంప్రదాయం చూడండి, మహాలక్ష్మిలాగా ఉంటారు అన్నాడు. మహాలక్ష్మి ఎవరు? విగ్రహం. మహాలక్ష్మి ఎవరు? విగ్రహమే కదా. ఎవరైనా విగ్రహానికి చెవులకు ఉంటాయి, తలకుంటాయి, చీర ఉంటుంది, మెళ్ళ వేసుకుంటారు, అంతా తయారై ఉంటుంది. ఆ విగ్రహానికి అంతా నీట్గా తయారు చేస్తారు విగ్రహాన్ని. అలా ఎవరైనా తయారైనప్పుడు వాళ్ళని చూసి మహాలక్ష్మిలాగా ఉన్నావు అంటారు. విగ్రహాన్ని పూజించే వాళ్ళు విగ్రహంలాగా అయ్యారా లేదా? అయ్యారు లేదా? గ్యారంటీయా? డౌట్ ఏముందా? యాకోబు వాళ్ళని పిలిచి బయటకు వచ్చేశారు. లాబాను ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత యాకోబు అంటాడు, మీ దగ్గరున్న గృహదేవతలన్నింటినీ పాడేయండి అంటాడు. వాళ్ళ వద్దనున్న గృహదేవతలన్నింటినీ పారవేసి దానితో పాటు వాళ్ళ చెవులకున్న వాటిని కూడా ఇచ్చేశారని ఉంటుంది. ఏదైతే అంటే ఈ అలంకరణ ఎట్లా వచ్చిందంటే, విగ్రహాలని దేవతలని వాటిని అలంకరించేవారు ఫస్ట్, మనుషులు కాదు. వాటిని చూసి వాటిని పూజించువారు కూడా వాటి వంటి